హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ మన కంటెంట్ వచ్చేసి మనమైతే ఇవాళైతే కొత్త గేమ్ అయితే ట్రై అయిపోతున్నాం. ఇలానే కొత్త కొత్త గేమ్స్ అయితే నేను ఆడతాను. మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏం గేమ్స్ ఆడదాము. ఇప్పుడైతే నేను ఒక కొత్త గేమ్ ట్రై చేస్తున్నా. అందరూ ఇండియన్ డ్రైవింగ్ 3D గేమ్ ఆడతారు కదా, నేను కొత్తగా ట్రై చేస్తున్నా. దానికన్నా ఇది ఒక్క విషయంలో బెటర్ ఉంటుంది, కొన్ని విషయాలు బెటర్ ఉంటుంది. అవన్నీ నేను వీడియోలో చెప్తాను. ఇక వీడియోకి వెళ్ళిపోదామా? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మీరు వీడియోని లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడే మీరు కామెంట్లో చెప్పండి గైస్, ఎలాంటి కంటెంట్, ఏం చేయాలి, ఏం గేమ్స్ ఆడదాం, అవన్నీ మీరు కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఓకే గైస్, మనమైతే వచ్చేసినాం. ఓకే, ప్లే కొడదాం. నేను ఈ మౌస్ కీబోర్డ్ కంట్రోల్స్ దీనికి అస్సలే నాకు తెలియదు. మొబైల్ అయితే ఆడినా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్ గేమ్. కొంచెం అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఫొటోస్ మీరు పట్టించుకోకూడదు. ఓకే, కరెక్ట్ కొడదాం. యా, పనిచేస్తున్నాయా? అమ్మ పనిచేస్తుంది. కొంచెం ల్యాగ్ అవుతుంది గైస్. ఐటీఐ మెను మోడల్ చేంజ్ రా. మనకి ఏమన్నా అవసరం లేదు గైస్, మనకు వద్దా వాటి గురించి మనకు తెలియదు. మీకు ఒకవేళ తెలిస్తే మాకు చెప్పండి. ఓకే గైస్, మీ గిట్ట నా తెలిస్తే చెప్పండి. అవును, కొట్టనీకి ఏంటిది? ఎఫ్ ఏంటిది? ఎఫ్ గుద్దనీకా? ఓకే, జీ షిఫ్ట్ వస్తే ఉరుకుతాండు. మరి కెమెరా యాంగిల్ ఎట్లా చేంజ్ చేస్తారా? ఇంతేనా? కష్టమే గైస్, ఎట్లయితే కొంచెం కంట్రోల్స్ కొంచెం కష్టంగానే ఉన్నాయి. గైస్, నేను ఇప్పుడు గేమ్ గురించి అయితే చెప్తాను మీకు. ఏంటిదంటే ఈ గేమ్లో మ్యాప్ ఉంటుంది. యా, మ్యాప్ ఉంటుంది గైస్. ఇంకోండి, చాలా తక్కువ ప్లేసెస్ ఉంటాయి అండ్ మ్యాప్ చిన్నగానే ఉంటుంది అండ్ వెహికల్స్ కూడా తక్కువ ఉంటాయి గైస్. కానీ నేను చూపెడతాను, ఒక్క నిమిషం ఆగండి. షిఫ్ట్ కొట్టుదాం, ఆగండి. నాకు కొంచెం కష్టం గైస్, ఎందుకంటే మౌస్ కీబోర్డ్ కొంచెం కొత్త, మనకంత రాదు కంట్రోలింగ్. షిఫ్ట్ వద్దాలే టైంకి. ఓకే, వెహికల్ అయితే డ్రైవ్ చేద్దాం. ఓహో, బ్రేక్ స్పేసేగా, స్పేస్. ఫస్ట్ అంటే వ్యూస్ ఎట్లా మార్చాలి? ఎక్కాయనా పెట్టింది కాదు, ఎక్కాయి కాదు. మరి ఏంటిది? సియా? సిఏ. యా, వ్యూస్ చేంజ్ సి. ఓకే, ఒరే ఏం బటన్ కొడతానా? నేనేమో బటన్లు కొడతానా? ఓకే, మన అయితే ఇక్కడ అయితే ఒక షోరూమ్ ఉంటుంది. అవును, ఒక్క నిమిషం. షోరూమ్కి వెళ్దామా ఫస్ట్? ఇంకొకటి ఉంటుంది, అది తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి, తెలియని వాళ్ళు నేను చూపెడతా. గ్రాఫిక్స్ హై పెడదామా? ల్యాగ్ అవుతుంది అనుకుంటా. సరే ట్రై చేద్దాం, ఆగండి. సెట్టింగ్స్ 60 FPS పెడదాం అండ్ రెజల్యూషన్ హై, గ్రాఫిక్స్ క్వాలిటీ హై, షాడోస్ ఆన్. ఇవన్నీ అవసరం లేదు మనకి. చూద్దాం, ఆగండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది. చేంజ్ అయిందా? ఓకే, చేంజ్ అయింది. ఇన్ డీటెయిల్గా చేంజ్ అయింది, బయటికి మనకు అంత తేడా కనబడుతుంది. మీకు చూపెడతాను, అర్థమైందా మీకు? ఓకే, నెక్స్ట్ ఇక పోదాం, ఆగండి. లోపలికి వెళ్తాద్దాం ఇక. ఓకే, అక్కడ క్రెటా ఉంది, అంటే నేను రియల్ లైఫ్ గురించి చెప్తున్నా. అరే ఎట్లా దిగుతారు? క్యూ ఏంటిది? క్యూ కాదు. వాట్? ఇదేంది? ఇది నాకు తెలియదు గైస్. హార్న్ వస్తుంది. సర్లేండి గైస్, మనకెందుకు, ఇది అంతనే స్కిప్ చేసి పడుతుంది కానీ. ఓకే, మనం అయితే ఇప్పుడు షోరూమ్లోకి అయితే వెళ్దాం. రాయల్ ఎంట్రీ ఇద్దామా? ఇక్కడ నింజా హెచ్2R ఉంది. హెచ్2R ఇప్పుడు మనం
ఒక వెహికల్ కలెక్ట్ చేసుకోవాలి. ఏ వెహికల్ అంటే చూపెడుతున్నానండి. ఏదరా యా, మీకు ఇలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి అరే కెమెరా యాంగిల్ తిప్పురా బాబు. ఈ కంట్రోల్స్ కనబడుకుంటే బాగుంది గైస్, బాగుంటుంది. ఆ సెట్టింగ్స్ సెట్ ఉన్నాయా? ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఇదేంటిది? ఓర్ని ఓర్ని. ఓకే, ఇది బాగుంది. కావాల్సినప్పుడు ఆన్ చేసుకుంటే అయిపోయా. స్టైన్లెస్ కందర్ మోడల్ 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 సూపర్ మోడల్. ఓకే, ఇప్పుడు చూడండి. ఒరే గుద్దగరా. యా, ఇదే గైస్, బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఏదా ఇక్కడ ఉంటుంది బటన్, ఏదైనా ఉంటుంది కదా. ఎక్కిండ్రు. ఎక్కువ అయిపోయింది కదా. దీని ఫస్ట్ పర్సన్ పెట్టుకుంటే చూద్దామా. బాగుంది కదా గైస్, లిటరల్లీ చాలా బాగుంది ఫస్ట్ పర్సన్. కానీ స్పీడోమీటర్ పర్క్ చేయదు. ట్యూనింగ్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం దీనికి మోడిఫికేషన్ చేద్దామా గైస్. ఇందులో మీకు GTA 5 తెలుసు అంటే మనకి బెన్నీ తెలుసు గైస్, బెన్నీ గ్యారేజ్ అది ఉంటుంది అనమాట. చూపెడతాను నేను. ఫస్ట్ పని అయితే మీకు కలిగితే చెప్పండి, మీరు లేకపోతే ఊరు సడన్గా తప్పని తిప్పినా. ఓకే, బెన్నీ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాం. ఓకే గైస్, మనమైతే బెన్నీ గ్యారేజ్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. ఓకే, ఇక్కడ బ్రేక్ కొట్టిద్దాం. కుదరదు, బ్రేక్స్ అవుతుంది. మన కంట్రోలింగ్ అంత రావట్లేదు. ఇక్కడ ఇంకో బటన్స్ ఉన్నాయి, యారో కీస్ కూడా ఉన్నాయి, ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, మరి కూర సిగ్గుపడతావు. ఇదే మనం బెన్నీ గ్యారేజ్ అనుకోవాలి. ఇక్కడ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. బాడీ కలర్స్ ఉంది, మన ఓజీ గ్యాంగ్ కాబట్టి ఆరెంజ్ పెడదామా. రెడ్ బాగుంది, బ్లాక్ కూడా చాలా బాగుంది, వైట్ బాగుంది, చాలా విచిత్రంగా ఉంది. ఇవన్నీ మంచిగా గైస్, అంతా సెట్ కాలే. పింక్ అద్దిగా, గ్రీన్ బాగుంది, బ్లూ ఓకే పర్లేదు, ఆరెంజ్ బాగాలేదు, అంతగా బాగాలేదు, బ్లాక్ బాగుంది, వైట్ కూడా బాగుంది. వైట్ ఇప్పుడు నాకు అట్లే ఏం పెడదాం గైస్, మనం ఊరిగాం కాబట్టి మంచిగా ఉన్నా లేకుండా పెట్టాలి, ఎందుకంటే మనం ఊరిగాం కాబట్టి. ఓకే, గ్లాస్ కలర్ బ్లాక్ అంట, విచిత్రం. దీన్ని విచిత్రం చేద్దామా? అద్దులేండి, ఇది మనగా యూజ్ చేసి విచిత్రంగా ఎందుకు. ఇప్పుడు హార్న్, మన హార్న్ అవసరం లేదు, మనకు పట్టించుకోవద్దు. కానీ వీల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓ మోడల్ ఉన్నాయి ఇవన్నీ. మనకి మోడల్ మంచిగా కావాలి, ఏదో అట్లా పెడదాం. ఇది బ్లేడ్ వచ్చింది కదా, ఇది బ్లేడ్స్ వచ్చింది, ఇది పెడదాం. చూనికి కొంచెం సరే బాగుంది గైస్. ఓకే, బ్లాక్ వీల్స్ సెట్, స్టిక్కరింగ్స్ ఏమద్దు, బ్రేక్స్ రేసింగ్ పెడదాం. అండ్ నిట్రో నిట్రో అంటే స్మోక్ కలర్ ఏం పెడదాం? ఆరెంజ్ మనం స్మోక్ ఇయ్యదు గైస్. ఒరే ఎందుకు వస్తున్నావు అది? ఇప్పుడు అక్కడ ఉన్నావు, బాగుంది. ఇప్పుడు డ్రై కొడదాం. ఓకే, నెక్స్ట్ అవును బూస్ట్ ఏంటి? బూస్ట్ షిఫ్ట్ అనుకుంటా, బూస్ట్ షిఫ్ట్ గైస్. ఆ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అయితే బాగుంటుంది. లెఫ్ట్ షిఫ్ట్ కూడా అవుతుంది గైస్, అంటే నేను ఇక మౌస్ వాడడం. అందరు మోడల్ అయిపోతున్నాడు. ఇట్లా ఎక్కచ్చా? ఓల్డే రాంగ్ రూట్లో వెళ్తాను. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చెప్పండి. ఒకటి ఉన్నది హాంటెడ్ ప్లేస్ దగ్గరికి పోదాం. అది గైస్
నేను ఇప్పుడు రివీల్ చేసిన కాబట్టి లాస్ట్కి వెళ్దాం. ఇప్పుడు మన ఇంటి దగ్గరికి పోదాం. లారీ, ఇండియన్ లారీ గుద్దుగడ దొరుకుతుంది. పక్కేళ్ళు బాబాయ్. ఓకే, వచ్చేసిన మన ఇంటికి. సరే బ్రేక్ ఉన్నాయిరా బండికి. కొత్త బండి రా, ఇయాన్నే షోరూమ్ నుంచి తెప్పించిందిగా, ఎందుకు ఆతృత. పోనీరా ముందటికి. ఓకే, అంటే దీనికి ఎస్ కొడితే పని చేయదు, డబ్ల్యూ కొడితేనే ముందుకు పోతుంది. అక్కడ తారు ఉంది మనకి, ఫుల్ మోడిఫికేషన్ తారు చారేంటి ఏం మాట్లాడుతున్నావు. వీడెవడు వడరా నువ్వు నాకు ఒక్క దగ్గర. ఇప్పుడు బటన్ యూజ్ చేయాలి. ఇదే ఏమో ఉన్నది, నాకు కూడా కనబడుతుంది. ఎందుకంటే మొత్తం ఏమైంది, కొంచెం కన్వర్టెడ్ పెట్టుకున్నావా, ఇది వద్దు. ఓదేమో ఇది బెటర్, పర్లేదుగా గైస్, మీకు మంచిగా ఉందిగా. ఇడు మా షాప్ అనుకోవాలిగా. మన షాప్ కొంచెం బక్కబడ్డాడు, పొడిగైండు అన్నమాట అంతే. ఇప్పుడు ఫ్రాంక్లిన్ గాడు ఈయనంటనా రియల్ ఫ్రాంక్లిన్కి రెస్పెక్ట్ ఇస్తలేదు. రెస్పెక్ట్ చేయాలి రియల్ ఫ్రాంక్లిన్. ఈడు బాటుగాడు అంతే కదరా. ఈయనకి మాత్రం కళ్ళద్దాలు తీయద్దు, అస్సలు తీయద్దు. ఓకే, ఫోన్ కూడా ఉంది కదా, అది కెమెరా పని చేయదు. ఓకే గైస్, ఓకే నాకు ఒకటి ఇప్పుడే ఐడియా ఒకటి వచ్చింది. అది గాయస్ లిటరలీ మైండ్ పోయింది నాకైతే, నిజంగా నెక్స్ట్ లెవెల్. అదైతే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయంటారు అదైతే. అదే ఇప్పుడు నేను లాస్ట్గా ఇప్పుడు చూపెడతా గైస్, మీకు నాకు క్యూరియాసిటీ ఆగట్లేదు. అది నాకు చాలా క్యూరియస్ ఉంది. నేను మౌస్ వాడగేసి నాకు వద్దు. అరే అటు ఊరా, నేను ఏమేమో బటన్లు కూడా తన కొత్త కదా గంటలో ఉంటుంది, అది చూసుకోవాల్సి వస్తాను నేను బటన్స్ని. అరే నేను ఎడిటింగ్లో మళ్ళీ చావాలి దీనికి కూడా. గైస్ ఇప్పుడు మనం అయితే టీవీ దగ్గర రావాలి. టీవీలో ఏం వీడియో చేద్దాం, నాకు అంత వీడియోలు లేవు గాయస్. నేను వీడియోస్ అని డిలీట్ చేసిన, ఫోను స్టోరేజ్ ఎక్కడం వల్ల ల్యాగ్ అవుతుంది. నేను ఎప్పటికప్పుడు వీడియో డిలీట్ చేస్తున్నా. సర్లేండి, ఏదో ఒక వీడియో కొడదామా అండి, ఏమైనా ఉన్నాయని చూస్తా. ఆన్ చేసిన పిక్ వీడియో బ్రో. అరే వీడియో తీసుకోరా. చూడండి గైస్, అది ల్యాగ్ అవుతుంది, నేనేం చేయలేను దానికి. ఒక్క నిమిషం ఆగండి. అది నేను షార్ట్ అనమాట, నా షార్ట్ వీడియో ఇది. నేను ఎప్పుడో రికార్డ్ చేస్తున్న వీడియో. ఆ షార్ట్ వీడియో పెట్టిన ఒక్క డే తర్వాత అనమాట. ఇక్కడ మీకు ఏం కనిపించదు గైస్, ఎందుకంటే ఏముండదు ఆడ. ఓకే గైస్, ఇది దీనికి ల్యాగ్ కాదని అనుకుంటున్నా. ఒరే దీనికి కూడా ల్యాగ్ ఆరా. ఓకే, అది నేను ఎక్స్పెరిమెంట్ చేసినవి ఇంట్రో అనమాట. సరిగ్గా రావట్లేదబ్బా, ల్యాగ్ అవుతుంది. అది నా ప్రాబ్లమ్ అర్థమవుతలేదు. చూడండి, ల్యాగ్ మన ల్యాగేనా, ఆడ వీడియో అయిపోయిందా. సర్లేండి గైస్, ఇట్లా మీరైతే వీడియోస్ అయితే టీవీలో ప్లే చేయొచ్చు అంతే. చాలా బాగుంది గైస్ ఈ ఫీచర్, నెక్స్ట్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అదైతే. అండ్ ఇంకొక హాంటెడ్ అని చెప్పాను కదా, ఆడికి కూడా వెళ్దాం. దూకే బ్రో, మన సూపర్ మ్యాన్ కాబట్టి ఎంత హైట్ వెళ్ళి దూకినా డ్యామేజ్ పడదు. ఎందుకంటే మీరు చెక్ చేయండి, నేను గేమ్ ప్రమోట్ చేస్తలేను, ముందే చెప్తున్నా.
మీ ఇష్టం, ప్రమోట్ నాన్ ప్రమోటింగ్. ఓకే, ఇప్పుడు మనమైతే మన బైక్స్ పని చేద్దాం. చీట్ కోడ్స్ నాకైతే నాలెడ్జ్ లేవు కాబట్టి మనకి చీట్ కోడ్స్ ఆల్రెడీ ఇచ్చింది అనమాట. చూడండి, ఇంకో ఇవన్నీ చీట్ కోడ్స్, ఇవన్నీ పనిచేస్తాయి, కొన్ని పని చేయవు. ఎందుకంటే అది నేను ఫస్ట్లో స్టార్టింగ్లో నేను చెప్పాలి, బట్ నేను చెప్పలేదు. దట్స్ మై బ్యాడ్. ఏంటిదంటే మనము ఎన్ని డేస్ నేను చూడలేదు అబ్బా స్టార్టింగ్లో. మనం కొన్ని డేస్ వరకు లాగిన్ అయితే ఉంటే మనకి లాస్ట్ డేలో మనకి MT-15 అన్లాక్ అవుతుంది అనమాట. ఆ షోరూంలో నేను లాస్ట్కి పోతే ఒక కార్ మనకి ఆ పల్సర్ బైక్ కనబడ్డాయి కదా, అట్లనే అన్ని వెహికల్స్, కొన్ని వెహికల్స్ ఉంటాయి, అవి అన్లాక్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ ఫార్చునర్ అవన్నీ అట్లనే అన్లాక్ అవుతాయి. ఆ తర్వాత మనకి చీట్ కోడ్స్ కూడా అన్లాక్ అవుతాయి. మనం 50 డేస్ ఆడాలి. ఓకేనా? ఏం వెహికల్ రాదనుకుంటా. రే నా ఆల్రెడీ ఉన్నదిరా పల్సర్. అవును, ఈ మోడల్. ఓకే, RS200 అనమాట. గైస్, ఎంతమంది RS200 ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి గైస్, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఖాళీగా ఉండే బదులు మీరు ఇప్పుడే కామెంట్ చేయండి పాజ్ చేసి. ఒరే హయాబుసా వచ్చింది, హయాబుసా 15 lakhs బండి, వేరే లెవెల్ అది. డ్యూక్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, అస్సలేదు బాగుంటుంది. ఓకే, H2R వచ్చింది. H2R వచ్చినాక డ్యూక్ అయింది, బుక్ అయింది. సారీ, ఎవరైనా డ్యూక్ ఫ్యాన్స్ ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను అప్పుడప్పుడు ఇలా చెత్తగా మాట్లాడుతుంటా. యా, ఆర్సీయా డ్యూక్ అనుకోండి కదరా. ఆర్సీ కూడా చాలా బాగుంటుంది, బట్ నాకు పర్సనల్గా మాత్రం డ్యూక్, ఇది డ్యూకే అనుకుంటా. యా, చాలా బాగుంటుంది గైస్. మనకి గేమ్లో డ్యూక్ చాలా బాగుంటుంది, మీరు చూడండి తెలుస్తుంది. యా, చాలా బాగుంటుంది డ్యూక్. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ పర్సన్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఆ స్పీడోమీటర్ క్వాలిటీ లేదు కానీ మీరు హ్యాండిల్స్ చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో. ఒరే నీళ్ళద్దురా అల్లకెళ్ళి బయటికి రాదురా మళ్ళీ బండి. తాగేసినాడు ఏం లేదా, ఇలా 90 రాదు అయినా తారా వేసింది. ఓకే, డ్యూక్ వేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాను కదా. మన H2R ఫ్యాన్స్ H2R అంటే H2R ద కింగ్ అనమాట. H2R అంటే H2R ఫాస్టెస్ట్ బైక్, కానీ హైయెస్ట్ స్పీడ్ బైక్ అయితే ఇది కాదు. అంటే చాలామందికి తెలియదు హైయెస్ట్ స్పీడ్ పోయే బైక్ ఏంటిదో. ఆ బైక్ వచ్చేసి డాజ్ టొమాహాక్ అనమాట. ఒకసారి కావాలంటే మీరు యూట్యూబ్లో వెళ్ళి చూడండి. మనకి H2R 400 km/h వెళ్తుంది. డాజ్ టొమాహాక్ అయితే 600 km/h. అండ్ సెకండ్ ప్లేస్ ఇంకోటి వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ పేరు నాకు తెలియదు. ఆ వెహికల్ ఒక గేమ్లో ఉంటుంది, ఆ గేమ్ పేరు ట్రాఫిక్ రైడర్ అనుకుంటా. ట్రాఫిక్ రైడర్ గేస్, ఆ గేమ్లో ఉంటుంది బైక్. అది కొంచెం ఎక్కువ, కొంచెం అనుకుంటా స్పీడ్ ఎక్కువ మన H2R కంటే. ఆటో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే గైస్ ఇలా ఎయిర్పోర్ట్ కూడా ఉంది, బట్ నేను ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళలేదు. నాకు ఎయిర్పోర్ట్ అంత గుర్తులేదు. వెళ్ళిపో ఒకసారి, గురితే ఏం కాదు, బాధపడతాను. సరే, నెక్స్ట్ ఇది ఏమన్నా ఏం లేవుగా. ఇది పార్క్ అనమాట. ఇది పార్క్ గైస్. ఈ పార్క్ కొనుక్కోవాలి మనం, అనుకోవాలి పార్క్ తీరే ఉంది కానీ అంత బాగానే ఉంది గైస్. కానీ ఒక్కడ నాకు ఎక్కలేదు. రీజన్ వచ్చేసి ఏంటంటే ఏమైనా షెడ్ ఉంటే బాగుంది గైస్. మిడిల్లో ఒక షెడ్ ఉండి అక్కడ ఉంటే మంచిగా ఉంది. ఇక్కడ సాయంత్రం పూట అయితే బాగానే ఉంటుంది, బట్
మధ్యలో వచ్చి ఉండలేరు అనమాట. పిక్నిక్ అయితే ఇక్కడ సెట్ కాదు. అంటే గైస్ మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు. నేను కాదు, మీరు కాదు, నేను ఊహించుకుంటున్నా. దట్స్ మై బ్యాడ్. ఓకే, మీరు మీరు మొత్తం చెక్ చేయండి గైస్. మీకు పార్ట్ 2 కావాలంటే చెప్పండి. మీకు పార్ట్ 2 అన్నట్టు చెప్పండి గైస్, నేనైతే పక్కా చేస్తాను పార్ట్ 2 కూడా. పార్ట్ 2 వీడియో ఏంటిదంటే మీకు అన్ని బైక్స్ అన్లాక్ చేస్తాను. అన్లాక్ చేసి చేస్తాను వీడియో. అది గేమ్ సౌండ్స్ ఎక్కువ వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. ఓకే గైస్, ఇదేది జంగిల్ అనమాట. అడవి, ఫారెస్ట్. జంగిల్ కాదు, ఫారెస్ట్. ఇది ఇక్కడ ఒక హాంటెడ్ ప్లేస్ ఉంటుంది. ఒరే హెవీ డ్రైవర్ బిలక్. రోడ్ ఏంది, చెట్టు కూడా ఎక్కిస్తాం. అది ఇటు సైడ్ అనుకుంటా. అరే ఇదిరా, ఏదది? ఇటు సైడే కదా. ఒక్క నిమిషం ఆన్ గైస్. ఇటు సైడ్ అనుకుంటా, ఒక్క నిమిషం. ఓకే గైస్, ఓకే ఓకే, అదే కదా, అదే. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, గైస్. ఆ ట్విస్ట్ నేను చూపెడతాను, బట్ ఆ ట్విస్ట్ ఇప్పుడే రాదు అండి. చుట్టూ ఒక రౌండ్ వేద్దాం. అద్దొద్దు, ఫాస్ట్గా దిగి వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ వేరే లెవెల్ ట్విస్ట్. అది దానికి దొరికితే గిట్ట మన పని పసకు. తెలిసిన వాళ్ళైతే కామెంట్లో చెప్పండి ఇప్పుడే, వీడియోని పాజ్ చేసి. ఇది హాంటెడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది, కానీ భయానికి వెళ్ళిపోయారు అనమాట. ఇది మనం నచ్చినట్టు స్టోరీలు రాసుకోవచ్చు గైస్, మనకేంది. మీరు ఒక స్టోరీ చెప్పండి, రాయండి కామెంట్ సెక్షన్లో. మరి ఎక్కువ లెంత్ ఉండద్దు, అంటే మీరు ఎంత లెంత్ పెట్టినా ఏం కాదు గైస్. ఏదో ఒక కామెంట్ చేయండి మీరు. అట్లనే వీడియోని లైక్ కొట్టండి. ఇప్పటిదాకా చూసిన వాళ్ళైతే పక్కా లైక్ కొట్టాలి మీరు. మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుందని నేను అనుకుంటాను. ఓకే, ఇక్కడ ఏముంది, ఇంకేం లేదు, డొల్లా. అరే దూకురా బాబు. అరే గిద్దూకలేవారా, దీని బతుకు ఎందుకురా, నువ్వు ఎందుకు బతుకున్నావురా అసలు? నాకు బతుకు రావురా నువ్వు, నాకు అద్దే అద్దు. ఓకే, ఇక్కడ ఏమున్నది, ఇది రూమ్సే గైస్. నాకు ఇది చాలా కష్టం అయిపోతుంది కెమెరా యాంగిల్ తిప్పడం. ఒరే ల్యాగ్ ఎందుకు అవుతుంది దారుణంగా? ఒరే ఎందుకు ఈ ల్యాగ్? ఓకే, ఇక్కడ ఏమో వచ్చిందా, అది ఒకసారి ఫాస్ట్ వెళ్ళి బైక్ ఎక్కితే మనకు అర్థం అవుతుంది. అది ఇటు తిప్పురా, స్క్రీన్ తిరుగుతలేదురా. అరే తిప్పురా. ఒకవేళ అది వచ్చిందంటే బుగ్గ కథ గైస్. రావట్లేదు, ఇంకాసేపు ఉండన్నా, నేనుండ. అది ఇప్పటికే రావాలి. చూద్దామండి. అదే ఇక్కడనే కాసేపు వెయిట్ చేద్దాం గైస్. అది వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తా.
ఓకే గైస్, అదైతే వచ్చింది. మీకైతే కనపడ్డదా? ఇప్పుడే కనపడ్డా కదా? ఎక్కడ? ఇప్పుడే కనపడ్డది గైస్. నాకు కనపడ్డది, అది కాదా? ఒకసారి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తా. అది కనబడితే గిట్ట నేను ఒక స్టాప్ చేసి అక్కడ సర్కిల్ చేస్తా. గాయస్ కొంచెం ల్యాగ్ అవుతుంది, నేను గ్రాఫిక్స్ తగ్గిస్తా. జస్ట్ షాడోస్ ఆఫ్ చేస్తా. మీడియం అరే రెజల్యూషన్ మీడియం వద్దులే, హై పెడదాం రెజల్యూషన్ ఒకటి. ఓకే చూడండి గైస్ ల్యాగు. ఓకే 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 కనబడ్డదా? లయన్ గైస్, లయన్ ఉందన్నమాట ఈ గేమ్లో. ఏ లయన్ బ్రో హాయ్. మీదికి రావట్లేదండి. ఇప్పుడు మీదికి రప్పి అన్న. వా అది గైస్ ఫిస్ట్ లైన్ ఉన్నందుకే మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒకసారి దిగుతే మన మీదకి వస్తుంది బ్రో. లైన్ బ్రో. ఒరే అమ్మ 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 ఓరి అమ్మ. ఇక్కడ రౌండ్ వేద్దామా? హెవీ డ్రైవర్ అంటారా బాబు. అంటే నువ్వు ఏం చేయలేవు నన్ను, మనకి డ్రైవింగ్ అంత రాదు. వేసింది అద్దద్దు అంతే. ఇప్పుడు నువ్వు పట్టుకో. వరదాకా మిస్టేక్ అయింది, పట్టుకో బ్రో. ఒరే అయిపోయా మన పని అయిపోయా. బతుకు బండి. నేను సావన్నా కదా సత్య చూడండి. ఓకే అది దా సర్ప్రైజ్. ఓకే గైస్, మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఈ వీడియో లెంత్ రాదని నేను అనుకుంటున్నా, బట్ ఇది కూడా లెంత్ వస్తుంది ఎందుకంటే ఈ గేమ్లో ఎక్కువనే కంటెంట్ ఉంది. నెక్స్ట్ మార్క్ పెట్టుకుందామా అండి కొంచెం. ఓకే ఇట్లా సరిపోతుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? షోరూమ్ పెట్టేసిన, పార్క్ చూపేసిన. అరే ఆగురా, అవసరం ఆరా మార్క్ మాకు అవసరమా? ఇది చూపెట్టిన. పోలీస్ స్టేషనా కొత్తగా వచ్చింది అనుకుంటా, లాస్ట్ కదా. నాకు కూడా తెలియదు. అందుకే ఇక్కడ హౌసెస్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ నాకైతే తెలియదు. ఇక్కడికైతే మార్క్ పెట్టుకున్నా. ఓకే దారిలో అది కూడా ఉంటుంది. నేను హౌసెస్ ఉన్నాయి కదా గైస్, అక్కడ చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే గైస్, ఇప్పుడు ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే వీడియో రికార్డ్ అయిపోయింది అనమాట. అది ఎక్కడ రికార్డ్ అయిందని నాకు తెలియదు. నేను ఎడిటింగే చూసుకోవాలి. నేను మాట్లాడినంత ఏంటంటే బుగ్గ కథ. ఓకే మనం విలేజ్ దగ్గరలోనే ఉన్నాం ఇప్పుడు, చాలా దగ్గరలో. స్పీడోమీటర్ వర్క్ అయితే ఎంత బాగుంటుందో గైస్. నాకైతే రోబ్లాక్స్ ఆడదామని నాకు చాలా ఉంది, బట్ నేను ఆడలేను ఎందుకంటే నా ఫోన్ చచ్చిపోతుంది. నేను వీడియో రికార్డ్ చేయను, బట్ నార్మల్గా ఆడితేనే నా ఫోను. రామకృష్ణ గోవింద గోవింద హరి గోవింద. ఇదే గైస్ విలేజ్ అన్నమాట. ఇది అనుకోండి గైస్, మీరు విలేజ్ అనుకోండి ప్లీజ్, అనుకోండి. అంటే ఇది స్టార్టింగ్ ఆఫ్ గేమ్, ఇంతవరకు ఒక అప్డేట్ కూడా రాలే అని అనుకుంటున్నాను. వచ్చింది అనుకుంటా గైస్ ఆ పోలీస్ స్టేషన్ కొత్త అప్డేటే. ఇది కూడా లేకుండే, ఇది యాడ్ చేసిండు. ఇంకేమైనా యాడ్ చేసింది తెలియదు. ఓకే
అంటే చిన్న చిన్న చేంజెస్ జరిగినట్టున్నాయి అయితే. అంటే ఫ్యూచర్లో చేంజ్ చేస్తారు కావచ్చు. మనకి స్టార్టింగ్లో ఇండియన్ బెస్ట్ డ్రైవ్ గేమ్ ఆడలా చెప్పండి. నేనైతే స్టార్టింగ్లో ఆడిన గేమ్, స్టార్టింగ్లో ఒక్క అప్డేట్ లేదు, అప్పుడే లాంచ్ అయిన గేమ్ నేను ఆడిన. అప్పట్లో నాకు అంటే బైక్ గేమ్స్, కార్ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్. అప్పట్లో నేను బాగా ఆడేది, అందుకని నేను అన్ని గేమ్స్ ట్రై చేస్తా కూర్చున్నాడు స్కూల్కి పోయే ముందు. అండ్ ఇప్పటికీ నేను ఇంకా స్కూల్ స్టూడెంట్ని, అది వేరే విషయం. ఓకే, ఏంటి జంప్ అయితే కదా, జంప్ జీ కదా, జీ కదా. ఓకే ఓకే, అదేనా హ్యాంగర్? అదే హ్యాంగర్, ఎయిర్పోర్ట్ కాదు అనుకుంటుంది. చెప్పడం మర్చిపోయినా, ఏదో చెప్పాను. ఓకే, ఇదేనా? ఓకే, ఇది గైస్ ఎయిర్పోర్ట్ అంటది అనుకుందాము. అంటే ఒక ఏరోప్లేన్ లేదు. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, స్టార్టింగ్ ఆఫ్ గేమ్ ఇండియన్ బైక్ డ్రైవ్ మీకు ఎంతమంది తెలుసు చెప్పండి? స్టార్టింగ్ చీట్ కోడ్స్ గైస్, స్టార్టింగ్ చాలా బాగా నచ్చేది నాకు గేమ్. ఇప్పుడు నాకు అంత ఎక్కట్లేదు ఎందుకో, నాకు కూడా తెలియదు. నాకు స్టార్టింగ్ ఆఫ్ గేమ్లో ఒక కార్ ఉండేది, అది బుగాటి చిరాన్ అనమాట, బ్లాక్ కలర్ది. నాకు బాగా ఇష్టం గైస్ ఆ వెహికల్. అది మళ్ళీ రిటర్న్ ఇస్తే బాగుంది అనిపిస్తుంది. చాలా బాగుండే ఆ కార్, నాకు చాలా నచ్చింది ఆ కార్. బట్ దురదృష్టం సాత్తు ఆ కార్ రిమూవ్ అయిందనమాట. అండ్ ఆ కార్ చీట్ కోడ్ 4-4 అనుకుంటా, 4x4 అనుకుంటా, అదే అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఈ షార్ట్ కట్గా అనుకుంటా కదా, కొన్ని విషయం షార్ట్ కట్ అవుతుంది. డైరెక్ట్ చీట్ వెళ్ళిపోతే అయిపోద్దబ్బా, మనకి ఎన్ని కావాలో రోడ్డు. అదే GTA 5 లెక్క అనమాట, అంటే GTA 5 లెక్క గ్రాఫిక్స్, జస్ట్ మ్యాప్. ఓహో, నువ్వు చెప్పిన రూట్లో నేను పోతా, నా దారి అట్లా అనమాట. ఇప్పుడు అది పెట్టిన రూట్లోనే పోతుంది, ఎందుకంటే ఆడ ముందట అంటే బిల్డింగ్స్ అడ్డు ఉన్నాయి కదా. గైస్ లాస్ట్ ఒక టెస్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అన్ని వెహికల్స్ అయితే చూద్దాం. పార్ట్ 2 అయితే మీరు కామెంట్ చేయండి, అంటే చెప్పండి, పక్క 100% షూర్ నేనైతే వీడియో అయితే చేస్తా పార్ట్ 2 అయితే. బట్ పార్ట్ 2కి అయితే టైం పడుతుంది. బట్ ఈ వీడియో వచ్చిన 2-3 డేస్లోనే ఆ వీడియో వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసింది డేట్ చూపెడతాను. పోలీస్ స్టేషన్ ఇదిరా. ఓ సారీ, నేను అటు చూస్తున్నాను. ఇది అండర్ కన్స్ట్రక్షన్ పోలీస్ స్టేషన్ అనమాట. అరే బొలేరో వెహికల్స్ ఉన్నాయి కదా, బొలేరో ఉంది కదా ఇక్కడ. ఇక్కడ బొలేరో వెహికల్స్ అయితే ఉన్నాయి. బొలేరో నడపచ్చా మనం? ఐ థింక్ వి కాంట్. గైస్, వి కాంట్ డ్రైవ్ ద కార్స్. వి కాంట్ డ్రైవ్ ద బొలేరో వెహికల్స్. వి కాంట్ డ్రైవ్ ద పోలీస్ వెహికల్స్. అరే పోలీసులు ఉన్నారబ్బా, గెలుకుదామా? అది గైస్, ఇవన్నీ గెలుపుడు ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియో. పార్ట్ 2 అయితే ప్యూర్ రచ్చ ఉంటుంది. బాబ్బా ఏమన్నా ఉన్నదా? అటు చూడండి గైస్, పోలీసుడు కాలు మీద కాలేసుకుని కూర్చుంటూ ఉండు బలుపు.
ఒక మీమ్ వేసుకుందాం అండి ఇక్కడ. ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా. అంటే మీమ్ కంప్లీటెడ్. నాకు ఇప్పుడు ఒక మైండ్కి వచ్చింది ఆ మీము. అంటే నేను వీడియో తీసేటప్పుడు కొన్ని మీమ్స్ ఐడియాస్ వస్తాయి, అవి నేను యూట్యూబ్లో పెట్టేస్తా. ఓపెన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఏమో ఓపెన్ అయింది గైస్. వద్దా, అరే నేను క్యాజువల్గా అన్నారా? ఇప్పుడు అమ్మ ఏదో విచిత్రంగా ఉన్నది, ఓపెన్ కాదులే బొచ్చులే అనుకున్నా. ఇది సడన్గా ఓపెన్ అయింది. ఏంది ఇవి ఓపెన్ అవుతాయి? ఏంది ఇవి ఓపెన్ కావాలి? అది చూసినా అర్థమవుతుంది కాదే. ఎందుకైతే ఇది కొత్త అప్డేట్ గైస్, పక్క చెప్తున్నా కొత్త అప్డేట్ ఇది. ఎందుకంటే నేను ఆడినప్పుడు ఇవన్నీ లేవు. ఈ గేమ్ కూడా నేను స్టార్టింగ్ ఆఫ్ లాంచ్లే ఆడినా. చాలా గేమ్స్ ఉండే లాంచింగ్ ఆఫ్ గేమ్ ఆడినా. గేమ్ లాంచ్ అయిన కొన్ని డేస్నే ఆడినా నేను. లాస్ట్ ఇంకేమైనా ఉన్నాయా చూపెట్టడానికి? మనం మర్చిపోతే నెక్స్ట్ వీడియో చూసి పెడతా. వెన్నీ చూపెట్టిన, విలేజ్ చూపెట్టిన, ఎయిర్పోర్ట్ చూపెట్టిన, షోరూమ్ చూపెట్టేసిన, అన్నీ చూపెట్టిన గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే రచ్ ఉంటుంది పక్కా చెప్తున్నా. ఇందులో వాంటెడ్ లెవెల్స్ కూడా ఉంటాయి గైస్. నేను థంబ్నెయిల్ కోసం వెతకాలి. ఓకే, థంబ్నెయిల్ వెతుకున్నా. ఓకే గైస్, ఇక్కడ ఇటా మెన్యూ అని ఉన్నది చూడండి. దీని గురించి నాకు చెప్పండి గైస్, నాకైతే అస్సలు తెలియదు. సెలెక్ట్ యూజ్ దిస్ ఫోల్డర్ ఆఫ్టర్ క్లికింగ్ మన బిల్. ఓకే, మార్డ్స్ అనుకోండి గైస్, ఇది మార్డ్స్కి సంబంధించింది అనుకుంటా. నెక్స్ట్ వీడియో అయితే నేను మార్డ్స్ అవి అయితే ఏం చేయను, ఏం వాడను. వితౌట్ మార్డ్స్ మనం వాడదాం. అండ్ చెప్పండి గైస్, మీకు ఇంకేమైనా కొత్త గేమ్స్ ఆడదామంటే చెప్పండి. అంటే ముందే చెప్తున్నా, లో ఎండ్ డివైస్ సపోర్ట్ చేసి చెప్పండి. పెద్ద గేమ్స్ ఆడలేను. ఎగ్జాంపుల్ కమలక్క గేమ్లు కావాలంటే మనలాంటి ఫోన్లు సపోర్ట్ చేయవు. మనలాంటి అంటే నా ఫోన్ నావంటే నాకు కాదు, మా మదరు, మా సిస్టరు, ఇదే ఫోన్ వాడతాం. నాకు టైం దొరికినప్పుడు నేను తీసుకుంటాను. ఎక్కువ శాతం నా దగ్గరనే ఉంటుంది ఫోన్, అంతే. ఓకే గైస్, ఇక వీడియోని అయితే ఎండ్ చేసేద్దామా? ఒక్క నిమిషం. ఇన్ని గన్స్ ఉన్నాయి గైస్. రచ్చ మొదలు పెడదామా? ఓకే గైస్, ఇక వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. ఎందుకంటే గైస్, నేను నిన్ననే అంటే ఈ వీక్ వీడియో రికార్డ్ అయ్యే ముందు రోజు నేను జావా ఎడిషన్ సర్వైవల్ సిరీస్ వీడియో రికార్డ్ చేసిన. బట్ ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ వీడియో నాకైతే ఐడియా లేదు ఎప్పుడు వస్తుందో. దానికి నెట్ గట్టిగా కావాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ చెప్పిన వేస్ట్. ఓకే, ఇక వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఇవాళ వీడియో ఇంత గైస్. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మాత్రం రచ్చే. ఓకేనా? ఇంకా వీడియోలో కూడా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి అబ్బా, ఫ్రీయేగా. సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి, ఫ్రీయే. డబ్బులు అయితే అస్సలు అవసరమే లేదు అసలు. యూట్యూబ్ కూడా ఒకవేళ డబ్బులు అడిగితే నన్ను చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా. అప్పుడు ఒకవేళ యూట్యూబ్ డబ్బులు అడిగితే సబ్స్క్రైబ్కి, లైక్కి, కామెంట్కి, షేర్కి డబ్బులు గిట్ట అడిగితే అస్సలు వేసుకోకండి. నేను చెప్తున్నా, అస్సలు వేసుకోకండి. ఓకేనా? ఇంకా వీడియో అయితే ఎండ్ చేద్దామా? బాయ్.